ఈరోజు మనం ఫోటోషాప్లో బ్యాక్గ్రౌండ్ కలర్ ఎలా చేంజ్ చేసుకోవాలో చూసుకుందాము. ఏదైనా ఒక ఫోటోని మనం మన ఫోల్డర్ నుంచి డ్రాగ్ అండ్ డ్రాప్ ఫోటోషాప్లో తీసుకురావాలి. ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే ఇలా రావడం జరుగుతుంది. తర్వాత నేను మ్యాక్సిమైజ్ చేసుకున్నా. ఇక్కడ లాక్ కనిపిస్తుంది కదా, లాక్ పోవాలంటే డబుల్ క్లిక్ ఇచ్చి ఓకే మీద క్లిక్ చేస్తే లాక్ అన్నది పోవడం జరుగుతుంది. ఇప్పుడు కంట్రోల్ ప్లస్ ని క్లిక్ చేస్తే మనం ఫోటో అన్నది జూమ్ అవుట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ మనం పెన్ టూల్ తీసుకున్నాం. పెన్ టూల్ తీసుకొని ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ ఉంది అనుకోండి, ఇలా కలర్ రావడం జరుగుతుంది. ఇలా చూసుకుంటే బ్లాక్ కలర్ వస్తుంది. కంట్రోల్ జెడ్ క్లిక్ చేస్తే మనకు బ్యాక్ వెళ్తుంది, వన్ స్టెప్ వెళ్తుంది. కంట్రోల్ ఆల్ట్ జెడ్ క్లిక్ చేస్తే ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు పోతుంది బ్యాక్. తర్వాత నేను దాని పక్కన ఉన్న ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని పెన్ టూల్తో ట్రాక్ చేస్తున్నా. ఇప్పుడు కలర్ అన్నది రావడం వస్తలేదు. ఇలా కలర్ రాకుండా ఉండేలాగా చూసుకొని మీరు మనకు కావాల్సిన ఏరియాకి వచ్చేసి ఇలా పెన్ టూల్తోని ఫాస్ట్గా సెలెక్షన్ అన్నది చేసుకోవాలి. దీనికి మంచిగా ప్రాక్టీస్ ఉంటే ఎడ్జ్ అన్నది మనం క్లియర్గా పాయింట్అవుట్ చేసి క్లిక్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే నేను స్టెప్ బై స్టెప్ ఇలా పెన్ టూల్ తోని పాయింట్ అనేది తీసుకుంటున్నా ఎడ్జ్ది. ఇప్పుడు నేను ఫుల్ ఫోటో అన్నది సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఫోటో సెలెక్ట్ చేసుకుంటున్నా. ఫోటో సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ జూమ్ అవుట్ కోసం కంట్రోల్ మైనస్ సింబల్ని క్లిక్ చేసి జూమ్ అవుట్ అవుతుంది. ఇక్కడ మనం లాస్ట్ స్టార్టింగ్ పాయింట్ అండ్ లాస్ట్ ఎండింగ్ పాయింట్ కూడా ఒక దగ్గర కలిపి తర్వాత కంట్రోల్ ఎంటర్ క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా డాటెడ్ లైన్ రావడం జరుగుతుంది మన ఫోటో బ్యాక్గ్రౌండ్ లా. మీకు కనిపించడం కోసం నేను జూమ్ ఇన్ చేసిన, చూడండి ఒకసారి. ఇలా డాటెడ్ లైన్ వచ్చిన తర్వాత మనం ఇప్పుడు ఫోటో సెలెక్ట్ మీద ఉన్నాం. మనకు బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ కావాలంటే సెలెక్ట్ ఆప్షన్లో పోయి ఇన్వర్స్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మనం బ్యాక్గ్రౌండ్ అన్నది సెలెక్ట్ అవడం జరిగింది. ఆడ మీరు చూడొచ్చు డాటెడ్ లైన్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ మీద వచ్చింది. ఇప్పుడు మనం లేయర్ 0 ఉంది కదా, అది సెలెక్ట్ చేసుకోవాలి. లేయర్ 0ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను బ్యాక్గ్రౌండ్ డిలీట్ కోసం కంట్రోల్ షిఫ్ట్ D+I క్లిక్ చేసిన తర్వాత డిలీట్ ఆప్షన్ ని క్లిక్ చేస్తే మనకు బ్యాక్గ్రౌండ్ కలర్ అన్నది పోవడం జరుగుతుంది. ఈ విధంగా మీరు చూడొచ్చు నా బ్యాక్గ్రౌండ్ కలర్ పోయింది. అని ఇన్వర్స్ చేయాలంటే సేమ్ సెలెక్ట్ ఇన్వర్స్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇప్పుడు మనం ఫోటో మీద వచ్చినాం. ఫెదర్ యాడ్ చేసుకోనికి కంట్రోల్ ఆల్ట్ Dని క్లిక్ చేస్తే మనకు ఫెదర్ బాక్స్ అనేది రావడం జరుగుతుంది. ఫెదర్ వచ్చేసి 1 నుంచి 1.5 మధ్యలో పెట్టుకోవాలి. ఫెదర్ వల్ల మనకు ఇమేజ్ ఎడ్జెస్ అనేది షార్ప్ కాకుండా కొంచెం మన బ్యాక్గ్రౌండ్ కలర్ తీసుకున్న దానికి మ్యాచింగ్ కోసం ఫెదర్ న్యాచురల్గా ఉండేలాగా కనిపించడానికి మనం ఫెదర్ ఆప్షన్ అనేది తీసుకుంటాం. కంట్రోల్ షిఫ్ట్ I క్లిక్ చేసిన బ్యాక్గ్రౌండ్ కిందకి వెళ్ళింది డాటెడ్ లైన్, చూడవచ్చు మీరు. ఇప్పుడు మనం అడ్జస్ట్మెంట్కి వెళ్ళి కలర్ సాలిడ్ కలర్స్లో వెళ్ళి మనం కావాల్సిన కలర్ చూజ్ చేసుకోవచ్చు. మనకి ఏ కలర్ కావాలో ఫోటోకి తగ్గట్టుగా ఆ బ్యాక్గ్రౌండ్ కలర్ మనకి ఇష్టం వచ్చిన కలర్ వేసుకోవచ్చు. మల్టీ కలర్ ఇక్కడ మీరు చూడవచ్చు. నేను డిఫరెంట్ కలర్స్ లొకేషన్లో డాట్ ప్లేస్ చేసి మౌస్తోని మీకు చూపిస్తున్న కలర్స్ ఏ కలర్ కావాలో ఆ కలర్ ఈ విధంగా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనకు నచ్చిన కలర్ మన ఫోటో బ్యాక్గ్రౌండ్ లో వచ్చేలాగా ఈ విధంగా మనం తీసుకోవచ్చు. ఈ విధంగా నేను తీసుకున్న తర్వాత ఓకే మీద క్లిక్ చేస్తే మనకు బ్యాక్గ్రౌండ్ కలర్ అన్నది ఈ విధంగా రావడం జరుగుతుంది.
ఇప్పుడు మనం రివర్స్లో వెళ్ళి ఇప్పుడు కేవలం మన ఫోటో మాత్రమే కాపీ చేసుకోవాలనుకుంటే ఇలా మన ఫోటో మీద ఫెదర్ వచ్చేలాగా పెట్టి మనం ఒక న్యూ ఫైల్ తీసుకుందాం. న్యూ ఫైల్ ఓపెన్ చేసి ఇక్కడ మనం మన ఫోటో పైన డాటెడ్ లైన్ ఉన్నప్పుడు అది కాపీ చేసి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసినాం అనుకో మన ఫోటో మాత్రమే రావడం జరుగుతుంది వితౌట్ బ్యాక్గ్రౌండ్. మన బ్యాక్గ్రౌండ్ లేకుండా మన ఫోటో మాత్రమే కావాలనుకుంటే మనం వేరే మంచి ప్లేస్ అంటే ఏదైనా బ్యాక్గ్రౌండ్కి ఏదైనా మంచి ప్లేస్ తీసుకొని ఆ లొకేషన్ తీసుకొని ఏదైనా గ్రీనరీ కానీ ఫారెస్ట్ కానీ లేకపోతే ఏదైనా ఫ్లవర్స్ కానీ బ్యాక్గ్రౌండ్లో ఉండే ప్లేస్లో ఏదైనా లొకేషన్లో ఇలా మనం బ్యాక్గ్రౌండ్ ఏం లేకుండా ఇమేజ్ మాత్రమే అక్కడ నుంచి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి అది డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని మనకు కావాల్సిన బ్యాక్గ్రౌండ్ ఉన్న దాని మీద ఇలా మనం ప్లేస్ చేసుకుంటే మనకు మన ఫోటో మాత్రమే రావడం జరుగుతుంది వితౌట్ ఎనీ బ్యాక్గ్రౌండ్. ఇక్కడ మీరు చూడవచ్చు నేను మల్టిపుల్ ఫొటోస్ ఎలా డ్రాగ్ చేసి పెడుతున్నా. ఇక్కడ మీరు చూడవచ్చు నా ప్లేన్ షీట్ ఉంది కనుక మీరు అలా మీకు నచ్చిన వ్యూ కావచ్చు, మీకు నచ్చిన లొకేషన్ కావచ్చు, ఆ లొకేషన్కి బ్యాక్గ్రౌండ్లో పెట్టుకొని ఇలా మన ఫుల్ ఫోటో కానీ హాఫ్ ఫోటో కానీ ఇలా మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి అడ్జస్ట్ చేసుకుంటే మనకు ఇన్ఫైనైట్ డూప్లికేట్ ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. ఇలా ఈ విధంగా ఓన్లీ మనం ఫొటోస్ కావాలనుకుంటే బ్యాక్గ్రౌండ్ ఎలాంటి కలర్ లేకుండా మనం ఫోటో మాత్రమే రావాలనుకుంటే అలా చేసుకోవాలి. దాని తర్వాత నేను ఇక్కడ మన ఒరిజినల్ సింగిల్ ఫోటో మీద వచ్చాను. దానికి కలర్కి సాలిడ్ కలర్ దాంట్లో వెళ్ళి మనకు సూట్ అయ్యే కలర్ వేసుకుంటున్నా. ఇలా మీ ఫోటోకి ఏది సూట్ అవుతుంది అని చెప్తారో అది మీరు వేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్లో ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అడ్జస్ట్ చేసుకొని ఓకే చేసుకుంటే మనకు బ్యాక్గ్రౌండ్ అన్నది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఈ విధంగా మనం బ్యాక్గ్రౌండ్ అన్నది ఏదైనా పాస్పోర్ట్ సైజ్ ఫోటోకి కానీ లేకపోతే ఫుల్ ఫోటోకి కానీ ఈ విధంగా చేంజ్ చేసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్ కలర్. ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ నేమ్ మీరు చూడవచ్చు ఇక్కడ. అండ్ నా ఛానల్లో సిఎస్కి సంబంధించిన A to Z సర్వీసెస్ ఎలా చేయాలి ఏంటి అనేది చెప్పడం జరుగుతుంది. అండ్ అప్పుడప్పుడు ఎంటర్టైన్మెంట్ కోసం స్టోరీస్ లేకుండా వీడియోస్ వస్తాయి. అండ్ ఏమైనా జాబ్ నోటిఫికేషన్ పడ్డా కానీ నా ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.